ప్రభునందు ప్రియులైన హెర్మోను అలాగే షారోన్ సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ అవకాశం నాకు దేవుడిచ్చినందుకు నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. మరొకసారి దేవుని మాటలు మనం చదువుకుందాం. 92వ కీర్తన 12-13 వచనాన్ని నేను చదువుతున్నాను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు ఎదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఈ రాత్రి మనం దేవుని యొక్క సముఖంలో ఎలాంటి వారుగా ఉండాలి అనేది మనం ఆలోచిస్తే, చాలాసార్లు దేవుడు నీతిమంతుల యొక్క జీవితాన్ని మరి ఫలించే చెట్టుతో, ఫలాలు కలిగిన వృక్షాలతో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే క్రైస్తవ విశ్వాస జీవితం ఎంతో ఫలభరితంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం అనేది మనకు అర్థమవుతుంది. సహజంగా లోకంలో ఎవరినైనా మనం ప్రశ్నిస్తే వాళ్ళ ఉద్యోగం గురించో, వాళ్ళ వ్యాపారం గురించో, లేకపోతే వారి కుటుంబం గురించో వారిని అడిగితే, వారు చాలామంది బాగుంటే గనక, పరిస్థితులన్నీ బాగుంటే గనక వాళ్ళు ఏం చెప్తారంటే, చాలా బాగుందండి, 3 పువ్వులు 6 కాయలుగా ఉంది మా కుటుంబం, మా జీవితం అని చెప్పి అంటారు. అంటే అది దేనికి గుర్తుగా ఉంది? 3 పువ్వులు 6 కాయలు అనేది అంటే ఫలభరితమైనటువంటి వారి స్థితికి అది గుర్తుగా ఉందన్నమాట. మరి అలాగే క్రైస్తవ విశ్వాస జీవితంలో మరి ఫలభరితమైనటువంటి విశ్వాస జీవితం అంటే ఏమిటి? సేవకుని జీవితంలోనూ అలాగే విశ్వాస జీవితంలోనూ ఫలభరితమైన స్థితి అని అంటే ఏమిటి అనేది మనం ఆలోచిస్తే, మరి మనం దేవుని సముఖంలో ఎప్పుడు చెప్పగలం ఆ మాట? వాళ్ళు చెప్పినట్లుగా 3 పువ్వులు 6 కాయలంట్లుగా మనం కూడా ఎప్పుడు చెప్పగలం? నిజంగా మనం కూడా దేవుని కొరకు కొన్ని ఆత్మలను మనం సంపాదించగలిగితే, లేదు కొంతమందిని దేవుని సన్నిధికి నడిపించగలిగితే, లేదు దేవుని కొరకు కొన్ని కార్యాలు మనం చేయగలిగితే, అప్పుడు మనము కూడా మన ఫలాల గురించి దేవుని సముఖంలో చెప్పగలుగుతాం ఇలా ఉన్నామని. అయితే మరి దేవుని చిత్తాన్ని బట్టి మరి కొద్ది దినాల్లో దేవుని మందిరాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మనం మందిరంలో అడుగు పెట్టబోతూ ఉన్నాం లాక్డౌన్ తర్వాత. అయితే మరి ఈ లాక్డౌన్ తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి మనం ఒక ఉత్సాహంతో, ఆసక్తితో దేవుని సన్నిధికి వెళ్ళాలి. మరి ఇప్పటి వరకు మనం మరి మిస్ అయ్యాం. ఆయా స్థలాల్లో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నా, ధ్యానిస్తున్నా, మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించిన ఒక దివ్యానుభూతి, మరి అది ఎలా ఉండాలంటే నూతన ఉత్సాహంతో, నూతన సంతోషంతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి అందరితో కలిసి ప్రభువుని సేవించాలని ఒక ఆతృతతో మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. అదే దావీదన్నాడు, అంటాడు కదా, యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉండి ఇప్పటి వరకు కొన్ని 10 వారాల పాటు మనం దేవుని మందిరం కోల్పోయి ఇప్పుడు వెళ్ళాల్సి రావటం సంతోషంగా మనం ఎంచుకుంటూనే, మరొక ప్రక్కన ఈ వైరస్ మహమ్మారిని మనం దృష్టిలో పెట్టుకుని భౌతిక దూరాన్ని పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రతని మనం పాటిస్తూ, మందిరంలో కూడా చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మనల్ని మనం సిద్ధపరచుకుంటూ, అలాగే ఇతరులను కూడా మనం సిద్ధపరుస్తూ మనం ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కుటుంబాన్ని ఇప్పటి వరకు మరి దేవుని సముఖంలో ఎవరి కుటుంబాల్లో వాళ్ళు ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి రాబోతున్నాం. దేవుడు నూతనమైనటువంటి సంగతులు ఆయన సన్నిధిలో నుంచి మనకు బోధించేలాగా, మరి అందించబడే వర్తమానాలు ఒక నూతనమైన ఒరవడితో దేవుడు మనకు అందించి మనతో దైవ సేవకుల ద్వారా మాట్లాడేటట్లుగా మీరు సిద్ధపడవలసిందిగా కూడా మీకు మనవి చేస్తున్నాను. మరి ఇప్పటి వరకు మీరు కలిగి ఉన్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీసు, బాధ్యతల కంటే ఇక మీదట మరింతగా దేవుని సన్నిధిలో బాధ్యతాయుతంగా మీరు మెలుగుతూ, మందిర విషయంలో, సంఘ సేవకుని విషయంలో, తోటి విశ్వాసుల విషయంలో దేవుడు మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు అంటే ఏమిటి అనంటే గనుక, దేవుని సన్నిధిలో వారిని బలపరిచే విషయంలో కానీ, ప్రేమించే విషయంలో కానీ, సహకరించే విషయంలో కానీ, అర్థం చేసుకునే విషయంలో కానీ, ప్రోత్సహించే విషయంలో కానీ, ఒకటి కాదు అన్ని విషయాల్లో కూడా రెస్పాన్సిబిలిటీస్ని మనం తీసుకుని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉందనేది మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఒక్కలమే, కానీ మన మీద దేవుడు చాలా బాధ్యతలు ఉంచాడు. మనం ఒక్కలమే కానీ మనల్ని నమ్మి దేవుడు మన పైన చాలా బాధ్యతలు పెట్టాడు.
ఆ బాధ్యతల్ని ఎప్పుడైతే సక్రమంగా నిర్వర్తిస్తున్నామో అప్పుడే మనం ఫలించినట్టు, అప్పుడే మనం ఫలభరితమైన స్థితిని కలిగి ఉన్నట్టు లెక్క. ఇది జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు కూడా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం బాగా ఫలించే చెట్టుగా ఉన్నామనుకోండి, మనం బాగా ఫలిస్తున్నాం అనుకోండి, బాగా ఫలించే చెట్టుకి ఏమనేవారంటే మా పెద్దలు ఏమనేవారంటే, మరి కాసే చెట్టుకి రాళ్ళ దెబ్బలు, ఫలాలు బాగా కాసే చెట్టుకి ఏమొస్తాయంటే అండి, రాళ్ళ దెబ్బలు వస్తాయంట. ఎందుకంటే ఆ ఫలాలు మరి అనేక మంది చూసి కావాలని కోరుకుంటారు కనుక కింద పడతాయి కనుక రాళ్లతో కొట్టి కింద పడేలా చేస్తారు. అందుకని కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అనేవాళ్ళు. ఇప్పుడు దేవుని మందిరంలో కూడా ఫలించే వారికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కొన్ని రకాలైన సమస్యలు వస్తాయి. అయితే ఎప్పుడు కూడా ఆ ఫలించే చెట్టు తనకు రాళ్ళ దెబ్బలు తగులుతున్నాయని బాధపడదు. ఇక నేను ఎందుకు ఫలించడం అనుకోదు, మరీ ఎక్కువగా ఫలిస్తుంది. అలాగే విశ్వాస జీవితంలో మనకి ఎన్ని ఎదురు దెబ్బలు ఎదురైనా, ఇటువంటి పరిస్థితులు ఎదురైనా వాటిని అసలు పట్టించుకోకుండా, ఇబ్బందులను కానీ, ఇరుకులను కానీ, డిస్టర్బెన్సెస్ కానీ ఏది లెక్క చేయకుండా, ఏది పట్టించుకోకుండా దేవుని సన్నిధిలో మన బాధ్యత ఏమిటో, మన పని ఏమిటో దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో అన్నాడు, వారు యెహోవా మందిరంలో నాటబడిన వారై మన దేవుని ఆవరణలో ఏమవ్వాలంటే వర్ధిల్లాలి. దేవుని సముఖంలో మనం వర్ధిల్లాలంటే కనుక వేటిని కూడా మనం పట్టించుకోకూడదు, లెక్క చేయకూడదు, పదే పదే దాని గురించి ఆలోచించకూడదు అనేది మనం దేవుని సముఖంలో గమనించాలి. ఎందుకంటే ఫలభరితమైనటువంటి స్థితిలో మనం ఉండగలిగి కూడా ఫలించకపోతే చాలా అది దేవుని దృష్టిలో దోషం. ఎందుకే ఫలము అనే మాటకు అర్థం ఏంటంటేనండి, క్రియ అని అర్థం. ఫలములు అంటే ఏంటంటే క్రియలు. అంటే ఒక విశ్వాస జీవితంలో మంచి ఫలాలంటే అర్థం ఏంటంటే మంచి క్రియలతో కూడిన భక్తి, అంటే సత్క్రియలతో కూడిన భక్తి. ఇది ఎవరైతే కలిగి ఉంటారో వారు నిజముగా దేవుని సన్నిధిలో ధన్యులనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన విశ్వాస జీవితంలో ఫలాలు ఫలించడం అంటే దేవుని కొరకు సత్క్రియలు చేయగలిగే వారుగా మనం ఉండాలి. మరి అలాగ చేసినటువంటి వ్యక్తుల్ని మనం చాలామందిని చూసాం. ఈ ఆదివారం నేను లైవ్లో కొర్నేలి భక్తుని గురించి నేను చెప్పడం జరిగింది. కొర్నేలి నిజంగా రోమీయుడు. మరి అతనికి సువార్త తెలియదు, యేసుప్రభుని విశ్వసించిన వాడు కాదు. అయినప్పటికీ కూడా అతని గురించి ఇవ్వబడినటువంటి సాక్ష్యం ఏంటంటే, అతడు మరి సువార్త వినకపోయినా, ఏ రోజున మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ఆలకించకపోయినప్పటికీ కూడా అతడు నీతిపరుడని, భక్తిపరుడని, తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని, మరి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడని, అనేకమైన ధర్మకార్యాలు చేసేవాడని అతని గురించి ఒక గొప్ప సాక్ష్యం అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో రాయబడింది. దాదాపుగా అధ్యాయం అంతా కూడా అతని గురించే వివరించబడింది. ఏమండి, ఇక్కడ యేసుని విశ్వసించకపోయినా, ఎరగకపోయినా, సువార్త వినకపోయినా ఇటువంటి ఫలాలు అతని జీవితంలో ఎప్పుడైతే దేవుడు చూశాడో, ఒక అన్యుల్లో ఇటువంటి ఫలాలను ఎప్పుడైతే దేవుడు చూశాడో, అతని యొద్దకి దేవుడు తన దూతను పంపించి దూత ద్వారా దేవుడు మాట్లాడిచ్చాడు. కొర్నేలి, నీ ప్రార్థనలు అలాగే నీ ధర్మకార్యాలు, గమనించండి, ప్రార్థన ఒకటే కాదు, నీ సత్క్రియలు కూడా దేవుని సన్నిధికి వెళ్ళాయన్న మాట అక్కడ రాయబడింది. మీరు వివరంగా ఆ వాక్య భాగాన్ని చదువుకుంటే స్పష్టంగా అక్కడ రాయబడిన మాట. అందుకని గమనించండి, ప్రార్థన ఒకటే కాదని దేవుని సన్నిధికి చేరేది. ప్రార్థనతో పాటు మనం చేసే ప్రతి సత్కార్యము, ప్రతి మంచి కార్యము కూడా దేవుని సన్నిధికి వెళుతుందనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రార్థన ఒకటే చేసి దేవుని కొరకు ఏం చేయకుండా చేతులు ముడుచుని కూర్చుంటే ఉపయోగం ఏముంది? అందుకని ఈ రోజున లోకస్తులు కూడా ఎక్కువ ఒక సామెత వాడుతూ ఉంటారు. అదేంటంటే, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద ఎక్కువగా దాన్ని వాళ్ళు వాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు అది వాళ్ళు అనే మాటే కాదు, దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. కొన్నేళ్ళతో దేవుని దూత చెప్పిన మాట, నీ ప్రార్థన, నువ్వు చేసిన ధర్మకార్యాలు అంటే దేవుని కొరకు నువ్వు చేసిన చక్కటి క్రియలని కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా అవి వెంటనే నువ్వు చేసిన వెంటనే అక్కడికి వెళ్ళిపోయినాయి అంటున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళిపోయినాయి అంటండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామో ఆ క్రియలన్నీ కూడా దేవుని సన్నిధికి చేర్చబడతాయి అనేది దేవుని సన్నిధిలో మనం గమనించవలసిన సత్యం. అలాగే దేవుడు అతని గురించి తన దూత ద్వారా సాక్ష్యం ఇచ్చాడు. ఆ రీతిగా మనం చూస్తే అతని దగ్గర పనిచేసేటటువంటి సైనికులు కూడా అతని గురించిన గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఆ చుట్టూ ఉన్న యోధా ప్రజలు, రోమీయుల గురించి యూదులు ఎప్పుడు కూడా మంచి సాక్ష్యం పలకరు. అలాంటిది ఈ రోమీయుల గురించి యూదులందరూ కూడా, యోధా ప్రజలందరూ కూడా ఒక చక్కటి సాక్ష్యాన్ని చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక, సువార్త వినటువంటి కొర్నేలియే
దేవుని కొరకు ఇన్ని ఫలాలు ఫలించగలిగితే ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తూ దేవుని మాటలు వింటున్న మనం ఫలాలు లేకుండా మనం జీవిస్తే అది దేవుని దృష్టిలో ఏమాత్రం కూడా ఘనమైనది కాదు, దేవునికి ఇష్టమైనది కాదనేది మనం దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దేవుని మందిరంలో నాటబడిన వారమై వర్ధిల్లాలి, ఫలించాలి, ఎదగాలి. అప్పుడే ఈ జీవితానికి విలువ వస్తుంది. ఏమండి, దేవునికి ఉపయోగపడని, దేవునికి అక్కరకు రాని మన చదువు, మన ఆస్తి, మన యొక్క జ్ఞానం, మనకున్నటువంటి వస్తువులు, మనకున్న వాహనాలు, మనకున్న సామర్థ్యం, మనకున్న శక్తి ఎందుకు? దేవునికి ఉపయోగపడకపోతే అవి మనకున్న ఒకటే, లేకపోయినా ఒకటే. అవి శుద్ధ దండగా. కాబట్టి దేవుని కొరకు ఉపయోగపడేలా ఉండాలి. మన జీవితమే దేవుడు మనకి ఇచ్చింది. కాబట్టి కాలము, సమయము తక్కువగా ఉంది కనుక మనం ఎంతగా దేవుని కొరకు వినియోగించబడగలమో, ఎంతగా దేవుని కొరకు వాడబడగలమో అంతగా వాడబడాలి. ఫలించే చెట్టుకి ఎన్ని రాళ్ళ దెబ్బలు తగిలినా అది ఏమాత్రం బాధపడదు. ఎందుకంటే ఫలిస్తుంది. నేను ఫలించడం కోసమే ఉన్నాను. నాకు రాళ్ళ దెబ్బలు తగిలితేనే మంచిది, ఎందుకంటే నా ఫలాలు అనేక మందికి అందుతాయి అనుకుంటుంది. అదే రీతిగా దేవుని సముఖంలో ఏ రోజున కూడా ఒక ఆటంకాన్నో ఒక ఇబ్బందినో చూసి మనం వెనకంచి వేయకుండా దేవుని సముఖంలో ముందుకు సాగిపోవాలి. కొన్నేళ్ళ జీవితంలో అద్భుతమైన సాక్ష్యం దేవుడిచ్చాడు. ఆ తర్వాత తన సేవకుని ద్వారా వాళ్ళు సువార్త విన్నారు. ఎందుకంటే మరి దేవుడే అతన్ని డైరెక్ట్గా దర్శించి ఆయన దర్శనాన్ని చూపించి, ఇదిగో నేను నీతో మాట్లాడిన సరిపోద్దాం లేదు, కానీ నీకు ఒక సేవకుడు అవసరం, ఒక సేవకుడు ద్వారా నీకు సువార్త అందాలన్నాడు. దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడండి. ఆ క్రమం ఏంటంటే మన జీవితంలో తన యొక్క చిత్తాన్ని, తన యొక్క ఉద్దేశాన్ని బయలుపరచడానికి, తన మాటలు అందించడానికి దేవుడు సేవకుణ్ణి ఎంచుకున్నాడు, సేవకుని మధ్యలో పెట్టాడు. అందుకని కొర్నేలీకి దేవుడు దూత ద్వారా దర్శనమిచ్చినప్పుడు కూడా ఆయన, నేను నీతో మాట్లాడను, నీవు ఇప్పుడు ఒక మనిషిని పిలిపించుకోవాలి, ఆయన పలానా చోట ఉన్నాడు, ఆయన దగ్గరికి మనుషులను పంపమని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ రీతిగా మధ్యలో ఒక సేవకుడిని దేవుడు నియమించి ఆయన ద్వారా తన చిత్తాన్ని దేవుడు తెలియపరిచాడు. కాబట్టి ఇది ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసిన ఒక క్రమం అండి. ఈ క్రమములో మనం అందరం కూడా పాలిభాగస్థలమే. కాబట్టి ఈ క్రమాన్ని మనం తప్పిపోకూడదు. ఎప్పుడైతే ఈ క్రమాన్ని మనం తప్పిపోయి నాకు ఎవరితో సంబంధం లేదు, దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడతాడు, నాకు దేవుని చిత్తం తెలుసు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనం ఏమైపోతామంటే అక్రమం చేసేవాళ్ళం అయిపోతామండి. దేవుడు కోరుకునేది క్రమమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు, కానీ ఈ అక్రమమైన జీవితాన్ని కోరుకోవట్లేదు. ఎప్పుడూ కూడా గమనించండి, ఈ విషయంలో మనం జాగ్రత్త వహించాలి. కొర్నేలి అంత గొప్పవాడైనా, ధనవంతుడైనా ఏ రోజున కూడా విర్రవేగకుండా తన అధికారాన్ని బట్టి కానీ, తన పదవిని బట్టి కానీ ఎక్కడ గర్వపడకుండా తను తగ్గించుకుని దేవుని చిత్తానికి లోబడ్డాడు. పేతురు గారి ఇంట్లోకి రాగానే కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తుంటే నేను నరుడిని అన్నాడు పేతురు. వాళ్ళిద్దరూ కలిసి అక్కడ దేవుడిని కనపరిచారు. అక్కడ అన్య ప్రజలందరూ కూడి వచ్చారు, అద్భుతమైన సువార్త విన్నారు. ఆ రోజున కొర్నేలి యొక్క జీవితం బహిర్గతమయ్యి అనేక మందికి ఈ రక్షణ ఫలం అనేది అనేక మందికి అందించబడడం జరిగింది. కాబట్టి ఒక విశ్వాసి ఫలవంతమైన జీవితాన్ని కలిగి ఉంటే అది ఎంతోమంది అన్యుల్ని ప్రభావితం చేస్తుంది, ఎంతోమందిని దేవుని తట్టు తిప్పడానికి అది కారణమవుతుందండి. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున దేవుని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనివ్వండి అన్నాడు. కాబట్టి మనుష్యుల ఎదుట మన సత్క్రియలే వెలుగు, మన సత్క్రియలే ఫలాలు, అవి వెదజల్లబడాలి అంటే గనక ఒకసారి ఆలోచించండి. మనం ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని సత్క్రియలు, ఎన్ని మంచి కార్యాలు దేవుని కొరకు చేయాలో అనేది తలపోసుకోండి, ధ్యానించుకోండి రాత్రివేళ. అయితే మరి ఆ విధంగా మనం కొర్నేలి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం జరగడం, అతని ద్వారా అన్య జనాంగానికి సువార్త అందడం అనేది ఆరంభమైంది. అక్కడి నుంచి అన్య ప్రజలందరూ కూడా ప్రభులోకి రావడం మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మరి మనం గమనించినట్లయితే ఒక విశ్వాస జీవితం ఫలాలు ఫలించేదిగా ఉండాలి అనడంలో మనం కొర్నేలిని చూస్తాం. ఆ రీతిగానే చూస్తే పాత నిబంధన గ్రంథంలోనే ఓబద్య అనబడిన వ్యక్తిని మనం చూస్తాం. ఈ ఓబద్య ఎవరంటే కనుక మరి ఆహాబు యొక్క కాలంలో అతని దగ్గర ఇతడు ఒక మరి అతని సేవకుడిగా పనిచేస్తున్నాడు. ఈ యొక్క ఓబద్య పరిశుద్ధ గ్రంథంలో ఈ ఓబద్య అనేటటువంటి పేరు కలిగిన వారు దాదాపుగా మరి 13 మంది ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ ఓబద్య చూడండి, ఆహాబు భార్య యెజబెలు
వీళ్ళిద్దరూ కలిసి ఆ రోజున చాలామంది ప్రవక్తల్ని ఏం చేయించారంటే చంపించేసి అన్య ప్రవక్తల్ని, అన్య దేవతకి పూజ చేసే ప్రవక్తల్ని వారు కాపాడుతూ దేవుని ప్రవక్తలైన వారికి వారు నష్టాన్ని కలగజేస్తూ ఉన్నారట. అలాంటి సందర్భంలో ఈ ఓబద్య ఆహాబు దగ్గర పనిచేస్తూ కూడా ఇతడు చేసినటువంటి ఒక మంచి కార్యం ఏంటంటే కనుక మనకి మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయము 3వ వచనం నుంచి చూస్తే ఇతడు చేసినటువంటి కార్యాన్ని గురించి మనకి కనిపిస్తుంది. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను 2 మాటలు, మరి వాటిని గమనించండి. 18వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే కనుక, ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవాయందు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ఏమండి, పనిచేసేది ఎవరి దగ్గర అంటే ఆహాబు దగ్గర. ఆహాబు అతని భార్య దేవుని ప్రవక్తలందరినీ చంపించేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర పనిచేస్తూ కూడా ఇతడు ఏం చేశాడంట, యెహోవా ప్రవక్తలైన వారిని వాళ్ళకి దొరకకుండా చేసి వాళ్ళ చేతిలో వాళ్ళు చావకుండా కాపాడి వారిని సీక్రెట్గా గుహల్లో దాచి, రహస్య స్థలాల్లో దాచి వారికి 50 మందిని 100 మందిని పోగు చేసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని పోషిస్తున్నాడంట ఈ యొక్క ఓబద్య. అంటే చూడండి, అంటే ఎందుకు చెప్తానంటే మాట, ఫలభరితమైనటువంటి జీవితం జీవించే విశ్వాసి సేవకుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు ఫలించేవాడిగా ఉంటాడు. ఈ ఓబద్య చేసిన కార్యం చూడండి. ఇతడు ఈ రీతిగా ఆయన దేవుని ప్రవక్తల్ని కాపాడడం అనేది ఎంత అద్భుతమైన సంగతి. దేవుడు అందుకనే ఈ మాట రాయించాడు. ఎవరైతే దేవుని కొరకు సత్క్రియలు చేయగలిగే వారిగా ఉంటారో వారు సత్క్రియలు, ఇదిగో ఆ రోజున ఓబద్య చేశాడు, అతను చేసిన కార్యం బైబిల్ గ్రంథంలోకి వచ్చేసింది. కొన్నేళ్ళు చేశాడు, అతను చేసిన కార్యాలు బైబిల్ గ్రంథంలోకి వచ్చేసింది. ఈ రోజున విశ్వాసులుగా మనం ఏం చేసినా ఆ కార్యాలన్నీ కూడా దేవుని గ్రంథంలో రాయబడి ఉంటాయి. కాబట్టి ప్రార్థన ఒకటే కాదు, ప్రార్థనతో పాటు మనం చేయాల్సిన అనేకమైన సత్క్రియలు ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని లెక్కలోకి, దేవుని జాబితాలోకి చేర్చబడతాయి. కాబట్టి కొర్నేలును చూస్తున్నాం, ఓబద్యాను చూస్తున్నాం. నిజంగా ఈ సంగతి కనుక ఓబద్య ఇలా చేస్తున్నాడని కనుక ఆహాబుకి యెజెబెలుకి తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారండి? ఓబద్యాను ఏం చేస్తారు? చంపేస్తారు, ముక్కలుగా నరిగించేస్తారు. అయితే చావుకు కూడా భయపడకుండా ఈ కష్టకాలంలో నేను ఎలాగైనా సరే దేవునికి ఉపయోగపడాలి, నేను నా ద్వారా దేవుని ప్రజలకి, దేవుని యొక్క సంఘానికి మేలు కలగాలనే విషయాన్ని అతడు జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా చేస్తూ వచ్చాడు. ఆ అధ్యాయం అంతా కూడా అతడు చేసినటువంటి కార్యాల గురించి మనం చూడొచ్చు. కాబట్టి ఈ యొక్క రాత్రి వేళ గమనించండి, పాత నిబంధనలో కొర్నేలుని మనం, ఆ ఓబద్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మనం చూస్తే పాత నిబంధనలో ధనవంతుడిగా మనకు కనిపిస్తున్న యోబు గురించి మనం చూద్దాం. యోబు మరి ఏ రీతిగా దేవుడు తనను ఆశీర్వదించాడో మనందరికీ తెలుసు. ఎంత ఆశీర్వదించబడినప్పటికీ, ఎంత దీవించబడినప్పటికీ, అతడు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడానండి, తన జీవితంలో ఎన్నడూ కూడా దేవుణ్ణి మరిచినవాడు కాదు. పైగా తన ఇంట్లో పిల్లలందరూ కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటే, నిజంగానే ఈ భోజనాలు చేస్తూ వాళ్ళు ఆనందిస్తున్నప్పుడు ఒకవేళ ఈ సందడిలో, ఈ యొక్క సంతోషంలో దేవుణ్ణి ఎక్కడైనా మర్చిపోతారేమో. సహజంగా చూడండి, ఏదైనా ఫంక్షన్లు జరిగినప్పుడు, ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు మనం అందులో పడిపోయి ఇంకా సందడిలో దేవుడు మనకి ఎంతవరకు గుర్తుంటాడో చెప్పలేం, కానీ ఇంక అదే లోకంలో ఉంటుంది మనకి. కానీ తన బిడ్డలు 10 మంది కలిసి భోజనం చేసేటప్పుడు ఆ సంతోషంలో ఎక్కడైనా దేవుడిని మర్చిపోయి సంతోషిస్తున్నారేమో, వాళ్ళ హృదయంలో ఎక్కడైనా దేవునికి విరోధంగా పాపం చేస్తారేమోనని ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత తెల్లవారుజామున లేచి తన బిడ్డల విషయంలో బలులు అర్పిస్తూ ఉండేవాడట. అంత నీతిపరుడు, అంత భక్తిపరుడు. అయితే యోబు తన జీవితంలో ఎంత ధనవంతుడైనప్పటికీ కూడా ఎంతమందికి సహాయం చేశాడంటే, ఎంతమందికి ఆదరణ కలగజేశాడంటే ఫలాలయ్యే. అతడు ఎంతగా దీవెనకరంగా బ్రతికాడో, ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడో అదే ఫలం అంటే. ఆ ఫలాల గురించి కూడా దేవుడు తన గ్రంథంలో రాయించాడు. మన యోబు గ్రంథం 29వ అధ్యాయంలోకి వస్తే, యోబు గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను, కొన్ని వచనాలు గమనించండి. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమయ్యున్న వారి దీవెన నా మీదికి
వచ్చెను. ఆ పైన రాస్తున్నాడు 11వ వచనంలో, నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచారు. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఆ రోజున యోబు గారికి ఎదురుగా ఎవరు కనిపించినా, యోబు గారిని ఎవరు చూసినా అందరూ కూడా నువ్వు ధన్యుడివయ్యా, నువ్వు భాగ్యవంతుడివయ్యా, దేవుడు నిన్ను దీవించాడయ్యా అని పలికేవారట. ఆయన గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చేవారట. ఎందుకని? ధనవంతుడైనందుకు కాదండి. చూడండి ఇక్కడ చూడండి, ఏలయనగా మొర్ర పెట్టిన తన దగ్గరికి ఎవరైనా దీనులుగా ఉండి వస్తే, దీనత్వంలో ఉండి వస్తే, తండ్రి లేని వారుగా, సహాయం లేని వారుగా తన దగ్గరికి వస్తే, ఇక్కడ అంటున్నాడు, వారిని నేను విడిపించాను. చావడానికి సిద్ధంగా ఉన్న వారికి నేను సహాయం చేశాను, వారి దీవెన నా మీదకి వచ్చింది అంటున్నాడు 13వ వచనంలో. నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదకి వచ్చును. అలాగే విధవరాండ్రు, మరి భర్తను కోల్పోయిన విధవరాండ్రు, వాళ్ళ హృదయాల్ని నేను సంతోషపెట్టాను, వారికి నేను ఆదరణ కలగజేశాను, దిక్కులేని అనాథులకు సహాయం చేశాను, దీనుడికి సహాయం చేశాను, చావబోతున్న వాళ్ళకి నేను సహాయం చేశాను. నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను గనుక అది నన్ను ధరించింది, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగా పాగాగా ఉందంటున్నాడు. ఆ తర్వాత చూడండి 15వ వచనంలో, గ్రుడ్డి వారికి నేను చూపునయ్యాను, కుంటి వారికి నేను పాదములయ్యాను, దరిద్రులకి నేను తండ్రిగా ఉన్నాను, ఎరగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించాను. చూడండి, ఎవరికైతే ఆదరణ కావాలో, ఎవరికైతే సహాయం కావాలో, ఎవరికైతే మేలు కావాలో వారికి, గుడ్డివారికి నేను కళ్ళు అయ్యానంటున్నాడు, కుంటివారికి నేను కాళ్ళు అయ్యానంటున్నాడు, దరిద్రులకు నేను తండ్రిగా ఉన్నానంటున్నాడు. ఏమండి, నన్ను ఎరగని వారు వ్యాజ్యం నా దగ్గరికి వస్తే, అయ్యా మాకు ఈ సమస్యను తీర్చమని నా దగ్గరికి వస్తే, నేను ఏదో పట్టించుకున్నట్టుగా కాదు, శ్రద్ధగా వారికి వ్యాజ్యం తీర్చాను అంటున్నాడు. ఇది ఫలాలండి, ఇవి మంచి కార్యాలండి. ఈ మంచి కార్యాలన్నీ కూడా ఎక్కడికి వచ్చినాయి అంటే దేవుని గ్రంథంలోకి వచ్చింది. ఈ రోజున విశ్వాస జీవితంలో అడుగుపెట్టిన మనం దేవుని కొరకు ఏమీ చేయకుండా కేవలము మాటల్లో మాత్రమే మన ప్రేమను చూపిస్తూ, మన యొక్క భక్తిని కనబరుస్తూ మనం జీవిస్తూ ఉంటే గనక దేవుని కొరకు మనం ఫలించిన ఫలాలు ఏం లేకపోతే ఏమొస్తుంది మనకి దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత? అందుకని అన్నాడు, ఎవని క్రియలు చొప్పున వానికి ఇచ్చుటకు వానికి ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉందన్నాడు. కాబట్టి మనం చేసేటటువంటి విశ్వాస జీవితంలో విశ్వాస సంబంధమైన కార్యాలను బట్టి మనం చేసే ప్రతి దానికి కావాల్సినటువంటి ఫలాన్ని మనందరి కోసం ప్రభు సిద్ధపరిచాడు. అది మనం పొందబోతున్నాం అనేది మాత్రం మర్చిపోకండి. కాబట్టి ఇన్ని కార్యాలు చేశాడు. అయితే ఇన్ని కార్యాలు చేసిన తర్వాత యోబు ఎక్కడైనా ఓహో నాకు ఇంత ఆస్తుంది కాబట్టి నేను చేశాను అని అనుకున్నాడా? ఏమాత్రం అనుకోలేదంట. ఒకవేళ నాకు ఉన్న ఆస్తిని బట్టి నేను ఎప్పుడైనా గర్వపడ్డానా అనే ఆలోచిస్తే ఏ రోజును కూడా తన ఆస్తిని బట్టి గర్వపడలేదంటండి. మనం ఆ ప్రక్కనే 31వ అధ్యాయంలో 31వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే అక్కడ రాయబడిన 24 నుంచి కూడా నేను చదువుతున్నాను. ఆ మాటలు మీరు వినండి. సువర్ణము అంటే బంగారము నాకు ఆధారం అనుకున్న ఎడల నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పి ఉంటే గనక, నా ఆస్తి గొప్పదని కానీ, నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే గాని చూచి, నా హృదయం రహస్యముగా ప్రేరేపించబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకున్న ఎడల, పరమునున్న నా దేవుని దృష్టికి నేనేమవుతాను? వేషధరనవుతాను. అంటే తన బంగారాన్ని, తన యొక్క డబ్బుని, తన ఆస్తిని చూసుకొని, తనకు దొరికిన విస్తారమైన సంపద చూసుకొని, సూర్యుని చూసుకొని, చంద్రుని చూసుకొని, అబ్బా ఇవన్నీ నాకు కలిసి వచ్చినాయి, ఇవన్నీ నాకు దొరికినాయి అని వాటిని గనక నేను ముద్దు పెట్టుకుని ఉంటే, వాటిని నేను ఎక్కువగా ప్రేమించి ఉంటే గనక, వాటిని బట్టి గనక నేను అతిశయపడి ఉంటే గనక, నేను నా దేవుని దృష్టికి ఏమవుతానంటున్నాడు? వేషధారణ అవుతానంటున్నాడు. అంటే ఎంత దేవుడిచ్చినా, ఎంత దీవించినా వాటి వైపు చూడడం కానీ, వాటిని ప్రేమించడం కానీ జరగలేదు. కాబట్టి గమనించండి, నిజంగా విశ్వాస జీవితంలో మనకు ఉండవలసినటువంటి ఆత్మీయత ఇలాగే ఉండాలి, మన ఆధ్యాత్మికత ఇలాగే ఉండాలి. మనం కలిగి ఉన్న వేటిపైన కూడా మనం మరి ప్రేమను కలిగి ఉండడం కానీ, మక్కువను కలిగి ఉండడం కానీ, దాన్ని చూసి మురిసిపోవడం కానీ జరగకూడదు. మనల్ని మురిపింపజేసేది, మనల్ని సంతోషింపజేసేది, మనల్ని ఆనందింపజేసేది దేవునితో మనకు ఉన్నటువంటి అనుబంధం, దేవునితో మనకున్న ఆత్మీయత, దేవునితో మనం కలిగి ఉన్నటువంటి సత్సంబంధం తప్ప ఈ లోక సంబంధమైన వీటిని బట్టి కూడా మనం మురిసిపోకూడదు, సంతోషపడకూడదు, గర్వపడకూడదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది.
కాబట్టి గమనించండి, ఇన్ని ఫలాలు ఫలించిన తర్వాత కూడా యోబు అంటున్నాడు, నా ఆస్తి గొప్పదని కానీ నా బంగారం గొప్పదని కానీ నేను అనుకోలేదు, వాటిని ఎప్పుడూ కూడా ముద్దు పెట్టుకోలేదు అంటున్నాడు. ఇటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే మరి ఆ పరిశుద్ధత ఆయన జీవితంలో మనకు కనిపించేది ఏంటంటే పరిశుద్ధత. నేను 31 అధ్యాయాలు అంటున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చూతును. తన మనస్సులో ఏ రోజున కూడా ఎవరిని పాపపు ఆలోచనతో నేను ఎవరిని చూడలేదు. నా కన్నులలో నేను పరిశుద్ధతను కలిగి ఉన్నాను, నా చూపుల్లో నేను ఎక్కడ పరిశుద్ధతను కోల్పోలేదు. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటాడు. కింద కన్నులతో నిబంధన చేసుకున్నాడట. ఏమనంటే ఈ లోకంలో ఎవరిని కూడా నేను తప్పుడు చూపుతో నేను చూడను, పాపపు చూపుతో చూడను. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత పరిశుద్ధత? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత దేవుని కొరకు ఖచ్చితమైనటువంటి స్థితి? ఎలా సంపాదించుకున్నాడు? ఆలోచించండి. మన విశ్వాస జీవితంలో మనకు ఉండాల్సినటువంటి ఫలాల్లో ఇది చాలా గొప్పది. కాబట్టి మనం చేయవలసిన పరిశుద్ధమైన నీతి క్రియలు, మనం చేయవలసినటువంటి మంచి కార్యాలు, మనం కలిగి ఉండవలసిన తగ్గింపు, అలాగే మనం కలిగి ఉండవలసిన పరిశుద్ధత, ఇవన్నీ కూడా మన జీవితంలో ఎంతగా మనం కలిగి ఉన్నామో ఇవన్నీ కూడా దేవుని గ్రంథంలో చేర్చబడతాయి. దేవుని రాజ్యానికి ఇవి జ్ఞాపకార్థంగా వెళ్ళిపోతాయనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆ తర్వాత మనం చూస్తే మరి 31 అధ్యాయాలు అంటాడు, నేను ఎవ్వరికి భయపడలేదు దేవుని విషయంలో. నా బంధువులకి కానీ, నా స్నేహితులకు కానీ, నా కుటుంబానికి కానీ, ఎవరి దగ్గర నుంచి నాకు ఎటువంటి తిరస్కారాలు వచ్చినా నేను లెక్క చేయలేదు అంటున్నాడు. 31 అధ్యాయము 33, 34 వచనాలు చూస్తే, ఆదాము చేసినట్లు నా దోషాలు నేను దాచిపెట్టుకోలేదు. మహాసమూహములకు భయపడి కుటుంబాల తిరస్కారానికి జడిసి నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములు నా పాపం దాచుకుని ఉంటే గనక పరమునున్న నా దేవుని దృష్టికి నేను ఏమవుతానంటున్నాడంటే వేషధారణ అవుతానంటాడు. ఎక్కడా కూడా తన జీవితంలో తన హృదయంలో పాపాన్ని కప్పెట్టుకోలేదు. మరి దేవుని దగ్గరికి రావడానికి, దేవుని సన్నిధికి రావడానికి, దేవుని కొరకు జీవించడానికి బంధువుల దగ్గర నుంచి, కుటుంబాల దగ్గర నుంచి ఎన్ని తిరస్కారాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని లెక్క చేయలేదు అంటున్నాడు. వాటిని ఎదిరించాను అంటున్నాడు. వారిని బట్టి నా దేవుడిని ఎక్కడా తక్కువ చేయలేదు. వారికి భయపడి నేను దేవుని సన్నిధిని ఎక్కడ విడిచిపెట్టలేదు. నేను అలా గనక చేసి ఉంటే గనక, వాళ్ళ గనక నేను భయపడి, నా బంధువులకి కుటుంబాలకి భయపడి నా దేవునికి నేను ద్రోహం చేసి ఉంటే గనక నేను నా దేవుని దృష్టిలో వేషధారిని అని అంటున్నాడు. కాబట్టి చూడండి ఎంత ఖచ్చితమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. చివరిగా యోబు జీవితంలో మరొక సంగతిని మనకు తెలియజేస్తున్నాడు. యోబు 31 అధ్యాయంలో మనం గమనించినట్లయితే 16వ వచనంలో అంటాడు కదా, మరి బీదలు అంటే ఏమీ లేనివారు నాకు ఎదురైనప్పుడు వారి విషయంలో నేను ఎలా ఉన్నానో అది రాస్తున్నాడు. బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడల, విధవరాండ్ర యొక్క కన్నులు క్షీణింపజేసిన ఎడల, తల్లిదండ్రులు లేని వారికి నా అన్నములో కొంచెమైనా ఇవ్వకుండా నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడల, ఎవడైనా వస్త్రహీనుడై చావటం నేను చూడగా, ఆ బేదలకి వస్త్రము లేకపోవటం నేను చూడగా, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడల, వారు నా గొర్రెబొచ్చుల చేత వేడిమి పొందకపోయిన ఎడల, గొమ్మములో సహాయం దొరుకుననుకునిన తండ్రి లేని వారికి నేను అన్యాయం చేసిన ఎడల, నా భుజ శల్యము దాని గూటి నుండి ఊడిపడునుగాక, నా బాహువు ఎముకల్లోనికి విరుగునుగాక. నేను అలాగూ చేయలేదు. నా బాల్యం మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వారికి నేనేమయ్యాను, మార్గదర్శన అయ్యాను అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాటలు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. గమనించండి. ఇందాకే ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, కానీ మరలా ఇంకోసారి రాస్తున్నాడు. బేదలకి, విధవరాండ్రికి, మరి తండ్రి లేని వారికి నేను నా ఆహారంలో కొంత భాగాన్ని ఇచ్చాను. నేను ఏ రోజున ఒంటరిగా భోజనం చేయలేదు. వస్త్రహీనుడు నాకు కనిపిస్తే, వస్త్రాలు లేకుండా వారు చలితో వణుకుతుంటే వారి దేహములు నన్ను దీవించాయి. నా గొర్రె బొచ్చుల చేత నేను వారికి వెట్టను కలగజేశాను, వేడిని కలగజేశాను. నా గుమ్మం దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను సహాయం చేశాను. తండ్రి లేని వారికి నేను ఎన్నడూ అన్యాయం చేయలేదు. ఒకవేళ నా ద్వారా ఎవరికైనా అలాంటి అన్యాయం జరిగి ఉంటే నా భుజ శల్యము, నా భుజం గూట్లోకి విరిగిపోవునుగాక, నా బాహు ఎముకల్లోకి విరిగిపోవునుగాక అని తాను శపించుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే ఎక్కడా కూడా ఎవ్వరికీ తన వల్ల అన్యాయం జరగకుండా, మేలు తప్ప ఎవ్వరికీ కీడు జరగకుండా జీవించినటువంటి ఈ మహాభక్తుడైనటువంటి యోబు, అందుకనే దేవుడు ఇటువంటి కార్యాలు చేశాడు. కాబట్టి దేవుడు యోబుని యథార్థవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, నా యందు భయభక్తులు కలిగిన వాడని ఊరికనే చెప్పలా. ఇన్ని కార్యాలు,
ఇన్ని కార్యాలు చేస్తాడు. ఈ కార్యాలన్నీ కూడా చూడండి జ్ఞాపకార్థంగా దేవుని సందులోకి వచ్చేసినాయి. కాబట్టి అన్నీ పోగొట్టుకున్న తర్వాత కూడా దేవుడు ఏం చేశాడు? రెండింతలుగా అతనికి దయచేశాడు. కాబట్టి దేవుడు మరి సామాన్యుడు కాదండి, అసామాన్యుడు. ఆయన ఎవరినైనప్పటికీ కూడా ఈ రీతిగానే దీవిస్తాడు. అయితే ఏంటంటే మనకిచ్చిన పరిధిలో, మన కుటుంబాల విషయంలో, మన సంఘ విషయంలో, మన సంఘ దైవదాసుల విషయంలో, మన సంఘ పరిచర్య విషయంలో నిజంగా దేవుని కొరకు మనం ఎన్ని ఫలాలు ఫలిస్తున్నాం, ఎన్ని సత్క్రియలు మనం కలిగి ఉన్నాం, ఎంతగా మనం దేవుని ప్రేమను కలిగి దేవుని కొరకు మనం మంచి కార్యాలు చేస్తున్నాం అనేది ప్రశ్నించుకోండి. ఆ రీతిగా మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఇటువంటి ఉన్నతమైనటువంటి దీవెనను, ఆశీర్వాదాన్ని మనకు కూడా ఇస్తాడు. నా మాటలు ముగించే ముందు మరొక విషయాన్ని చెప్తాను. ఇద్దరు ధనవంతులు మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో. ఇద్దరు ధనవంతులే. ఒకరేమో లాజరుకి ఒక్క పూట కూడా తిండి పెట్టకుండా చచ్చిపోయిన ధనవంతుడు. ఇంకొక ఆయన బాగా విస్తారమైన పంట పండించుకొని ఏమాత్రం కూడా దేవుణ్ణి స్తుతించకుండా నా ప్రాణమా తిను త్రాగు సుఖించమని చెప్పుకున్న వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా ధనవంతులే. ఒక వ్యక్తి లాజరు కళ్ళ ముందు చచ్చిపోతున్న ఒక పూట కూడా ఒక్క గింజ కూడా పెట్టకుండా కఠినంగా ఉన్నాడే, అతడు ఏమయ్యాడో మనకు తెలుసు, పాతాళంలో యాతన పడ్డాడు. ఇంకొక ధనవంతుడు తనకున్నదాని అంతటిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా నేను ఇంకా పెద్ద గోడౌన్స్ కట్టించి అనేక సంవత్సరాల తరబడి ఆహారం నీ కోసం సిద్ధపరిచాను, ప్రాణమా తిను త్రాగు సుఖించమని చెప్పుకోవాలనుకున్నాడంట. వెంటనే ఆ రాత్రే దేవుడు నీ టైం అయిపోయింది అన్నాడట. కాబట్టి గమనించండి, వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి, యోబు పరిస్థితి ఏంటి, కొన్నేలి పరిస్థితి ఏంటి, ఓబద్య పరిస్థితి ఏంటి. వీళ్ళు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు ఏ రీతిగా బ్రతికారో, వాళ్ళు ఏ రీతిగా భక్తి చేశారో, వాళ్ళు ఏ రీతిగా దేవుని కొరకు నీతియుతమైన జీవితాన్ని జీవించారో, దేవుని కొరకు సత్క్రియలు చేశారో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళ క్రియలన్నీ కూడా వారు వెంట వెళ్ళినాయి. ఈ రోజున ఏదో ఒక రోజు మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం. వాక్యంలో ఖచ్చితంగా చెప్పింది, నీ క్రియలు నీ వెంట వస్తాయి. నీ ఫలాలు ఏమైతే ఉన్నాయో, దేవుని కొరకు నువ్వు కాసిన కాయలు, మరి పండించిన ఫలాలు ఏమైతే ఉన్నాయో అవి ఆత్మల సంపదన కావచ్చు, నువ్వు ఇచ్చిన ఆతిథ్యాలు కావచ్చు, నువ్వు ఇచ్చిన అర్పణలు కావచ్చు, సంఘంలో నువ్వు కలిగి ఉన్నటువంటి సదవగాహన కావచ్చు, సంఘం కొరకు దేవుని సేవకుని కొరకు నువ్వు చేసిన సక్రియలు కావచ్చు, అన్నీ కూడా నీ వెంట వస్తాయని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అలాంటి జీవితం మనం కలిగి ఉన్నామా? ఏది మనకు కూడా రాబోతుంది, ఏది మన వెంట రాబోతుంది? అలాగే ఆయన వచ్చేటప్పుడు కూడా మీ క్రియలను బట్టి జీతం తీసుకొస్తున్నానన్నాడు. మనకు రాబోయే జీతం ఏంటి, మనకు ఎలాంటి జీతం రాబోతుంది అంచనా వేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఆ రీతిగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు, నాకు, మనందరికీ ఆయన సహాయాన్ని ఇచ్చి నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. ఆమేన్.